ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పిల్ల సైకోలు చేసే ఆనందం చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. ఏందా మీ ఆనందం? ఎవరిది పార్టీ అసలు? చంద్రబాబు ప్రయోజనాల కోసం, చంద్రబాబు కొరకు, చంద్రబాబు చేత, చంద్రబాబు చే స్థాపించబడినటువంటి పార్టీయే జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీయే ఏదైతే జనసేన పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి మైక్ పీసే, అద్దె మైకే పవన్ కళ్యాణ్ గారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియటమే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తా ఉంది. మీరేమో ఆవిర్భావ దినోత్సవాలు అంటారు. ఏంది 12 ఏళ్ళలో మీరు పీకింది? మీ నాయకుడు 12 సంవత్సరాలు ప్రస్థానం చేస్తే, 6 పార్టీల జెండాలు మోస్తే, 3 చోట్ల పోటీ చేస్తే, గాజువాక భీమవరంలో డిపాజిట్లు లేకుండా ఓడిపోతే, మళ్ళీ 3 కలిసి చేతులు కలిపితే, లింగలింగమంటూ ఆ వర్మ దయతో పిఠాపురంలో గెలిచి ఏదైతే రాజ్యాంగంలో 6వ వేలు లాంటి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని, అదేదో ఎట్లా చెప్పాలంటే అమెరికా ప్రెసిడెంట్ అంత బిల్డప్ ఇచ్చుకుంటూ మీరు రాజ్యాంగంలో అసలు 6వ వేలు అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవి. అందరు మంత్రులు ఎంతో, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. కానీ ఏదైతే ప్రజా ధనం దుర్వినియోగం చేసుకుంటూ రాజ్యాంగంలో 6వ వేలు లాంటి పదవిని అనుభవిస్తూ, దానికి అదనంగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, ఎవడు సొమ్మిదంతా? ముఖ్యమంత్రికి ఉండవలసినటువంటి ప్రోటోకాల్ని ఉప ముఖ్యమంత్రికి భర్తీ చేస్తున్నారు అంటే ప్రజాధనం వృధా అవుతున్నట్టు కదా. సో సైనిక్స్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక కులాన్ని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశారు. అది అర్థం చేసుకునేసరికి మీకు జీవితకాలం సరిపోద్దేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పార్టీ నడిపే శక్తి సామర్థ్యాలు లేవు. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నేను స్పష్టంగా అభినందిస్తున్నా. ఏ విషయంలో అభినందిస్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా ఆయన మొదటగా ఆయన స్థాపించిన పార్టీ కాదు, ఆయన మామకి వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ. అయినా సరే పార్టీని నడుపుకుంటూ వచ్చి ఈరోజు ఆయన కోసం ఒక పార్టీ వేరే వాళ్ళ చేత స్థాపింపజేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీని దిగ్విజయంగా రన్ చేపిస్తున్నాడంటే జన సైనికులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇంకోటి, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన సైనికులు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటంటే ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? ఫుల్ లెఫ్ట్ అంటే చెగోవేరా సిద్ధాంతం దగ్గర నుంచి ఈరోజు కాషాయం గట్టి దేశాటం చేయటం, కాషాయం గట్టి మెట్లు గడిగే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. చెగోవేరా ఎక్కడ, కాషాయం ఎక్కడ? ఫుల్ లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకొచ్చాడు. అదేవిధంగా పెరియార్ సిద్ధాంతం ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట అంటే పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకం. పెరియార్ సిద్ధాంతం దగ్గర నుంచి మళ్ళీ సనాతన ధర్మంకి వచ్చారు. అదేవిధంగా మహిళలపై రక్షణ అని చెప్పి పోరాడిన ఆయన, సుగాలి ప్రీతి అనే కేసు మాట్లాడిన ఆయన, మీకు అధికారం రాగానే సుగాలి ప్రీతి కేసు గాలికి వదిలేశారు. ఈరోజు రాష్ట్రంలో ఊరికో సుగాలి ప్రీతి లాంటి ఘటనలు జరుగుతా ఉన్నా కిక్కురు మనకుండా ఉన్నాడు. తిరుపతి లాంటి చోట మీ ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడిన ఆయన ఈరోజు ఏదైతే మెట్ట ప్రాంతమైనటువంటి రాయలసీమలో ఆరాధ్య దైవమైనటువంటి అవధూత కాశీనాయన ఆశ్రమంలో మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సత్రాలు కూలుస్తా ఉన్నా కామ్గా ఉంటాడు, గోశాలలు కూస్తున్నా కామ్గా ఉంటాడు. అదేవిధంగా అన్నదాన సత్రాలు కూలుస్తున్న కామ్గా ఉంటారు. పేదలకు పట్టడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని బదనాం చేస్తూ ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే కామ్గా ఉంటాడు. మళ్ళీ అదే శాఖ మంత్రి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? అదేవిధంగా కాపు సంక్షేమం కోసం 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కాపులను నమ్మించి వంచి మోసం చేసి మరీ ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు 2 బడ్జెట్లు వచ్చాయి. కాపుల కోసం బడ్జెట్లో ₹1 బిల్ల కేటాయించారా? ఇది కాపు ద్రోహం కాదా? కాపు యువత తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, జనసేన యువకులు కూడా బాగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే కాపు సంక్షేమం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి సంక్షేమమే, కాపు మొత్తం సంక్షేమం అనుకున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నించండి. మీరు అంటారుగా మా నాయకుడు మమ్మల్ని ప్రశ్నించడం నేర్పించాడని. ఈరోజు మీ నాయకుడే తప్పులు చేస్తున్నాడు, ప్రశ్నించండి మీ నాయకుడిని. ఇలా పూర్తిగా ఒక దిశ నిర్దేశం, ఒక సిద్ధాంతం, ప్రజలకు ఏం చేయాలి అనే ఒక భావజాలం లేని పార్టీయే ఈ జనసేన పార్టీ. జనసేన పార్టీ ఒక తరం యువతనే నాశనం చేయడానికే కంకణ కట్టుకున్నటువంటి పార్టీ. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొట్టడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడటం, అదేవిధంగా యువతని
బైకులు వేసుకొని స్టంట్లు వేయండి అని చెప్పి మాట్లాడేటువంటి నాయకుడు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సభకు వచ్చారు. ముందుగా ఆలోచన చేసుకోండి. ఆయన ఎన్ని రెచ్చగొట్టే మాటలైనా మాట్లాడతాడు. ఆ మాటలన్నీ విని మళ్ళీ మీరు బైకులు వేసుకొని సైలెన్సర్లు ఇప్పేసి చొక్కాలు చించుకొని స్టంట్లేసి మీ కుటుంబాలకే కంఠశోష మిగిలించొద్దు, గర్భశోకం మిగిలించొద్దు. దయచేసి ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళారు కానీ అందరూ క్షేమంగా మీ ఇళ్ళకెళ్ళి ముందు మీ తల్లిదండ్రులను చూసుకోవడం